ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సంతాపం వ్యక్తం చేశారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ అన్నారు. రామోజీరావు మృతికి ప్రముఖులంతా సంతాపం తెలియజేస్తున్నారు. ఆయనతో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. పత్రికా రంగం మీద, సినిమా రంగం, వ్యాపార రంగం మీద ఆయన వేసిన ముద్ర చాలా ప్రభావవంతమైనది అని చెప్తున్నారు. రామోజీరావు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఆయన లేని లోటు తీర్చలేనిదంటూ ప్రముఖులు చెప్తున్నారు. అలాగే మా సీనియర్ పాత్రికేయులు హరిప్రసాద్ ఉన్నారు ఫోన్ లైన్లో. హరిప్రసాద్, నమస్తే అండి. రామోజీరావు గురించి ఏం చెప్తారు? ఆయన ఎలాంటి వారు? ఆయన వివిధ రంగాల మీద చూపించిన ప్రభావం ఎలాంటిది? రామోజీరావు గారు చెప్పాలంటే వాల్యూమ్స్ ఆఫ్ బుక్స్ రాయించండి. ఆయన ఒక వ్యవస్థ. ఎంతమందో పాత్రికేయుల్ని రాష్ట్రానికి అందించారు. తెలుగు జర్నలిజానికి ఒక కొత్త పరవడి నేర్పించారు ఆయన. 74కు ముందు తెలుగు జర్నలిజం చాలా సాంప్రదాయబద్ధంగా ఉండేది. ఒక్క సమాచారం అందించడానికి మాత్రమే పరిమితం అయ్యేది. ఈనాడు పెట్టిన తర్వాత ఈయన వ్యవస్థలోని అస్తవ్యస్తంగా ఉన్న విషయాలన్నీ బయటకు పెట్టడం జర్నలిస్టుకి అలవాటు చేశారు. ఈనాడు కూడా ఒక నిబద్ధతతో ఆయన తీర్చిదిద్దారు. సత్యనిష్టని ఎప్పుడు నమ్మారు. మనం సత్యం చెప్తే ప్రజలు మనల్ని ఆదరిస్తారు, సత్యాన్ని మనం దూరంగా వెళ్తే మనల్ని ఎవరు నమ్మరు అనేది ఆయన దగ్గర పనిచేసే ప్రతి పాత్రికేయుడికి నూరు పోసేవారు. ప్రతి పాత్రికేయుడిని తనకు కావలసిన విధంగా ఆయన మలుచుకున్న తర్వాతే ప్రజల మధ్యకు పంపించేవారు. అందుకనే ఈనాటికి ఎప్పుడూ ఒక ప్రత్యేకత కొనసాగుతూ ఉండేది. ముఖ్యంగా ఏంటంటే ఈనాడు వార్తా ప్రచురణలో ఎవరిని జోక్యం చేసుకుని వచ్చేవారు కాదు. బంధువులు కానీ, సన్నిహితులు కానీ, హితులు కానీ ఎవ్వరు జోక్యం ఉండేది కాదు. వార్తలో సత్యం ఉంది, అది నిజం అంటే ఓకే ప్రచురించండి, నేను వెనకాల మీ వెనకాల నేనున్నాను, ఎటువంటి ఉదయాన్నే నేను ఎదుర్కొంటానని ఒక ధైర్యాన్ని పాత్రికేయులకు, తన దగ్గర పనిచేసే పాత్రికేయులకి నూరిపోసేవాళ్ళు. ఒక వినూత్నంగా ఈనాడిని తీర్చిదిద్ది మార్గదర్శకంగా నిలిచారు. ఆయన లేని తెలుగు జర్నలిజం. థ్యాంక్ యూ హరిప్రసాద్ గారు.